నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, పరామర్శల పేరుతో జైలు యాత్రలు చేస్తున్న జగన్ కారాగారంలో ఉన్న తమ నేతలను పరామర్శించి వస్తున్నారు. కానీ తనకు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని మాత్రం ఇంతవరకు పరామర్శించలేదు. మిథున్ రెడ్డే కాదు, ఆ మాటకు వస్తే అసలు లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎవ్వరినీ కలిసేందుకు జగన్ ఇష్టపడటం లేదట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడుతుంది. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ అయిపోయారు. అలా అరెస్ట్ అయిన నేతలను జైల్లో జగన్ పరామర్శించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డిలను పరామర్శించేందుకు జైలు యాత్రలు చేశారు. కానీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన నిందితులను పరామర్శించేందుకు మాత్రం జగన్ జంకుతున్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డిని జగన్ పరామర్శిస్తారని అప్పట్లో వార్తలైతే వచ్చాయి. కానీ ఇంతవరకు జగన్ మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యిందే లేదు. వైసీపీకి చెందిన నేతలంతా వంతులు వేసుకుని రోజు కొందరు వెళ్లి మిథున్ రెడ్డిని కలిసి వస్తున్నారు. కానీ జగన్ మాత్రం వెళ్లడం లేదు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి గత నెల 20వ తేదీన అరెస్ట్ అయ్యాడు. మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో ఉన్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలోనూ ఇదే బ్లాక్లో ఉన్న విషయాన్ని పలువురైతే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్లో 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. అందులో మిథున్ రెడ్డితో పాటు జగన్కు నమ్మకంగా పనిచేసిన OSD కృష్ణమోహన్ రెడ్డి, మాజీ IAS అధికారి ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరిని జగన్ ఇప్పటి వరకు పరామర్శించలేదు. వాస్తవంగా జగన్ ఇప్పటి వరకు పరామర్శించిన నేతల కంటే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి తొలి నుంచి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రపైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో వైసీపీ ముఠా సాగించిన దోపిడీ కుట్రకు రూపకల్పన, అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డేనని సిట్ గుర్తించింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూళ్ల కోసం రాజ్ రెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో, వారు వసూళ్లు చేసిన మొత్తాన్ని బిగ్ బాస్కు చేర్చడంలోనూ మిథున్ రెడ్డిదే కీలక పాత్రని సిట్ అయితే తేల్చింది. మరోవైపు మద్యం ముడుపులను తరలించడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా సిట్ అయితే తేల్చింది. లిక్కర్ కేసులో జరిగిన 3,500 కోట్ల అవకతవకల్లో 200 నుంచి 250 కోట్లను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనాల ద్వారా తరలించి ఎన్నికల్లో పంచారు. డిస్టిలరీల ద్వారా నగదును తరలించిన ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడ్డారని సిట్ అయితే బయటపెట్టింది. లిక్కర్ కుంభకోణంలో జగన్ పాత్ర కూడా ఉందని సిట్ అధికారులు ఇటీవల దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు. 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్ల పాటు సాగిన ఈ మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ విస్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంగా మలుచుకోవటంలో అప్పటి సీఎం ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తనకనుసరణలో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడంతో ఈ కుంభకోణంలో అత్యంత కీలక అంశమని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. జగన్ మనుషులైన ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, జగన్ OSD పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సిట్ ఛార్జ్షీట్లో తెలిసింది. మద్యం ముడుపులు ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ మనీని వైట్గా ఎలా మార్చాలి అనే అంశాలపైన బాలాజీ సూచనలు చేసినట్టుగా గుర్తించారు. మద్యం విధానం రూపకల్పనలో ధనుంజయ రెడ్డి నిరంతరం జోక్యం చేసుకున్నారని కూడా వెల్లడించారు. అలాగే ఈ ముగ్గురు కొన్ని రాజకీయ నేతలతో ఫోన్ సంభాషణలు జరిపిన రికార్డులు కూడా సేకరించినట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో తాను జైలుకి వెళ్లి పరామర్శిస్తే కేసు మరింత మలుపు తిరిగే అవకాశం ఉందని, మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని జగన్ భయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.